నువ్వు ప్రతిరోజూ నా నామస్మరణ చేస్తావు. నిజమైన మనసుతో ఎవ్వరికీ చెడు చెయ్యకుండా జీవిస్తున్నావు. అయినా సరే ఎందుకు కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు కేవలం నీ జీవితంలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి? నీతో ఉన్నవాళ్లే మోసం, పాపం, నటన, ఇతరులను కిందకు లాగడంలో మునిగిపోయిన వాళ్ళు మాత్రం సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ధన సంపదతో నిండిపోయి విజయాల శిఖరాలపై నిలబడ్డారు. నువ్వనుకుంటావు, శివయ్యకు ఇవన్నీ కనిపించడం లేదా? ఆయనకి మంచి చెడు మధ్య తేడా తెలియదా అని. అయితే విను, నేనన్నీ చూస్తున్నా, కానీ మనుష్యుల్లా వెంటనే తీర్పు ఇవ్వను. నేను సంపూర్ణ న్యాయం చేస్తా. నేను నా భక్తులకు ఆలస్యంగా ఇస్తా, కానీ ఒకసారి ఇచ్చిన తర్వాత అది శాశ్వతంగా ఉంటుంది. ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకో, మహాదేవుని తాండవాన్ని తట్టుకుని నిలబడినవాడు ఒకరోజు తానే శివస్వరూపుడిగా మారతాడు. అర్థమైందా?